వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం దేవులపల్లి హనుమంతరావు గారి ఇంట్లో ఉన్నాం. వారు సుప్రసిద్ధ చిత్రకారులు. చిత్రకళా రంగంలో తనదంటూ ప్రత్యేకత చాటుకుంటున్నవారు. యాడ్స్ రంగంలో కూడా తన చిత్రకళా నైపుణ్యాన్ని చాటి చెప్పినవారు. వైవిధ్య కళా చిత్రకారులు వారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు యాడ్ ఏజెన్సీస్లో పనిచేశారు. దానికి ప్రస్తుతం వేస్తున్న చిత్రకళకు చాలా తేడా ఉంటుంది. అప్పటి అనుభవాలు ఏంటి? అప్పుడు అడ్వర్టైజింగ్లోనేమో నీడ్ బేస్డ్ వర్క్, అంటే ఇప్పుడు ఒక క్లయింట్ చేయాల్సిన మనం అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి దానికి కావాల్సిన రీతిగా మనం ఆలోచించి బొమ్మలు వేయటమా, ఫోటోగ్రఫీ చేయటమా, ఇంకేంటి అన్నట్టుగా దాన్ని నిర్ణయించేవాళ్ళం. అదేంటి, ఒక అవసరానికి సరిపడ చేసే పని అది, అంతే. ఇదేమో మన మనసులో ఉన్నది, మన భావాన్ని మనం క్యాన్వాస్ మీద పెడుతున్నాం. ఇది నా కోసం చేసుకున్న పని, అదేమో ఇతరుల కోసం అవసరాన్ని బట్టి చేసింది. అది ముఖ్యంగా దాంట్లో ఉన్న. కానీ అది ఆర్టే, ఇది ఆర్టే, దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. దాని అనుభవాల్లో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఉన్నాయండి. దాంట్లో దాదాపు నేను 20 ఏళ్ళు అడ్వర్టైజింగ్ రంగంలో ఉన్నాను. బదులు ఈనాడులో కొన్నాళ్ళు పనిచేశాను, 2 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత ప్యూర్ అడ్వర్టైజింగ్లోకి వెళ్ళాను. ఈనాడులోనేమో లేఅవుట్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. తర్వాత అడ్వర్టైజింగ్లో విజువలైజర్గా నా ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేశాను. అక్కడ కొన్ని మంచి మంచి కంపెనీస్కి మేము అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేసాం. అక్కడ ఏంటంటే నేను చేసిన పనికి చాలా తొందరగా గుర్తింపు వచ్చింది. ఈ 13 ఏళ్ళే నేను యాక్చువల్లీ కంపెనీస్కి పనిచేసింది. ఆ తర్వాత 7 ఏళ్ళు నా సొంతంగా నేనే డిజైన్ స్టూడియో పెట్టుకున్నాను. ఆ 13 ఏళ్లలో నేను ఎన్నడూ ఒక అప్లికేషన్ రాయలేదు, ఎవరిని అడగలేదు. ఫస్ట్ జాబే అడిగాను ఒక కంపెనీకి పోయి, నా దగ్గర నేను ఆర్టిస్ట్ని, అంటే నీ అప్లికేషన్ ఇవ్వు, నీ ప్రొఫైల్ ఇవ్వు అంటే, లేదమ్మా మీరు నా వర్క్ చూడండి, ఒక 2 డేస్ నాకు మీ స్టూడియోలో పనిచేసే అవకాశం ఇవ్వండి, నా వర్క్ నచ్చితే మీరు అబ్జర్వ్ చేసుకుందరు, కానీ లేకుంటే నేను వెళ్ళిపోతాను. ఆ ప్రపోజల్ కూడా వాళ్ళకి నచ్చి నాకు ఛాన్స్ ఇచ్చారు. ఒక 2 డేస్ 3 డేస్ కాగానే వాళ్ళే నీ వర్క్ బాగుంది, మాకు నచ్చింది, కంటిన్యూ చేయమన్నారు. ఆ తర్వాత నా వర్క్ గురించి తెలుసుకున్న మిగతా కంపెనీస్ నన్ను పిలిచి మరీ జాబ్ ఇచ్చాయి. అట్లా దాంతో నాకు తొందరగా ఎదుగుదల దొరికింది. నాకు అంటే క్రియేటివ్ డైరెక్టర్గా ఎదిగే అవకాశం చాలా తొందరగా దొరికింది. అంటే క్రియేటివ్ డైరెక్టర్స్కు కొంత ఆర్థికంగా అవకాశాలు ఉంటాయి. మరి చిత్రకళా రంగంలో అవకాశాలు రకరకాలుగా ఉంటాయి. దీనికి చాలా తేడా ఉంటుంది. అదేమో ఈజీ ఎర్నింగ్ తొందరగా వచ్చేది, ఇది అట్లా కాదు. అంటే అక్కడ నెల జీతం, అది ఫిక్స్డ్ జీతం కాదు, కానీ నెల జీతం అక్కడ ఫిక్స్డ్. అంటే మనకి ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నెలకు ఇంత అని ఇస్తారు కదా. సో అది దాంట్లో గ్రోత్ ఎట్లా మనం పెరగాలన్నది మన స్వతహాగా ఉంటుంది. ఇక్కడికి వస్తేనేమో అన్సర్టెనిటీ, మీకు రేపు ఈ మంత్ ఎండ్కి నాకు డబ్బులు ఉంటాయా లేదా అన్నది తెలియదు. కానీ ఏంటంటే ఇక్కడ కూడా నా కొంచెం టైం పట్టింది అనుకోండి. నేను ఇక్కడ నిలదొక్కుకోవడానికి కొద్దిగా టైం పట్టింది నాకు. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లోకి కొద్దిగా లేట్గా వచ్చాను కంపారిటివ్లీ. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు వాళ్ళు 20-25 ఏళ్ళప్పుడే దీంట్లోకి స్టార్ట్ అయితే, నేను ఇక్కడికి వచ్చే వరకు 40 ఏళ్ళు వచ్చేసాను. ఎందుకంటే నేను 20 ఏళ్ళు అడ్వర్టైజింగ్ రంగంలో ఉన్నాను కాబట్టి. సో ఇక్కడ నేను లేట్ ఎంట్రెంట్. అంటే మధ్య నేను అంతకుముందు నుంచి కూడా వర్క్ చేసేవాడిని, గ్రూప్ షోలలో పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ అంత పూర్తి సీరియస్నెస్ కాదు. అంటే సీరియస్నెస్సే, కానీ ఫుల్ టైం కాదు. నేను సీరియస్గానే పనిచేసాను. ఎందుకంటే దీనికి మన మనసులో భావం బయటికి రావాలంటే దీనికి కష్టపడాలి కదా. ఆ సీరియస్నెస్ తోటి చేశాను, కానీ ఇప్పుడు టైం దొరికేది కాదు. అడ్వర్టైజింగ్ ఫీల్డ్ చాలా డిమాండింగ్ ఫీల్డ్. సో అందుకని కొంచెం టైం దొరికినప్పుడల్లా నేను పెయింటింగ్స్ వేసేవాడిని. అవకాశం వచ్చినప్పుడల్లా నేను ప్రదర్శించేవాడిని.
అయితే సోలో షో ఎన్నడూ చేయలేదు నేను. ఆ ఫీల్డ్లో ఉన్న రోజులు సోలో షో చేయలేదు. అందుకని సీరియస్ మీరు అన్నట్టు ఆ సీరియస్ చిత్రకారులలో నన్ను జమ చేసుకోలేదు ఫీల్డ్. ఈవెన్ గ్యాలరీస్ కూడా నాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. ఎందుకంటే నా దగ్గర ఉంటాయో లేదు చాలామందికి తెలియదు కూడా. ఎందుకంటే నేను పోయి గ్యాలరీస్ కూడా ఎన్నడూ కలిసేవాడిని కాదు. ఎప్పుడన్నా గ్రూప్ షోస్ అయినప్పుడు నా పిక్చర్స్ పంపిస్తే వాళ్ళు పెయింట్ డిస్ప్లే చేసేవాళ్ళు అట్లా. అయితే ఇంకోటి మొదటి నుంచి కూడా నా వర్క్ డిఫరెంట్. ఏది మిగతా చిత్రకారులతో కంపేర్ చేస్తే నాది టోటల్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. దీనికంటే ముందు ఇప్పుడు నేను చేసే ఈ యోగా మెడిటేషన్ బేస్డ్ వర్క్ కాకుండా అంతకుముందు నేను ఛార్జింగ్ బుల్స్ అవి లేదా కొన్ని ల్యాండ్స్కేప్స్. ఒకసారి నేను అండమాన్ నికోబార్ ఐలాండ్స్ హాలిడేకి వెళ్ళొచ్చాను. అక్కడి ప్రకృతి సౌందర్యం నాకు ఎంతో ఇంప్రెస్ ఆకట్టుకున్నాను. సో దాంతో ఆ థీమ్ మీద కొన్ని అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ వేశాను. సో అట్లాంటివి చాలా చేశాను. కొన్ని అంటే ఎక్స్పెరిమెంటేషన్ చాలా చేశాను నేను. కొన్నాళ్ళు ప్యూర్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ కూడా వేశాను. అంటే బొమ్మ ఏం లేకుండా పూర్తి రంగుల అబ్స్ట్రాక్ట్ ఆర్ట్కు అంతకుముందు వేసిన చిత్రాలకు చాలా విభిన్నత ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ పర్సూ చేశాను. అయితే ఎప్పుడైతే ఫుల్ టైం తీసుకున్నానో అప్పుడు ఒక కాంటెంప్లేషన్లోకి వెళ్ళాను నేను. అసలు ఏం చేద్దాం ఇప్పుడు మొన్నటి వరకు చేసిన ఫీల్డ్ ఏమో క్లయింట్ బ్రీఫ్ ఇచ్చి నాకు వాళ్ళకి డిమాండ్ చేసినప్పుడు నాకు ఒక వాళ్ళు ఏదేమంటే అది వేయాలి దానికి అనుగుణంగా, అంటే దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా వేయాలి. మనకి ఇచ్చిన బ్రీఫ్ దాని రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాం. దానికి ఫోటోగ్రఫీను కావాల్సిన విజువల్ ఏది ఉంటే అది ఆ కాన్సెప్ట్ బట్టి చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక కాన్సెప్ట్ ఉంటుంది, దీంట్లో కూడా కాన్సెప్ట్ ఉంటుంది, కానీ మన సొంతం. ఇప్పుడు ఇక్కడ నేను ఆ కాంటెంప్లేషన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు మొదటి నుంచి కూడా ఈ మెడిటేషను ధ్యానం ఇవన్నీ అలవాటు. మొదటి నుంచి అంటే బాల్యం నుంచా లేదా ఒక దశకు వచ్చిన తర్వాత ఎవరైనా దగ్గర నేర్చుకున్నారా? లేదు, ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర ఈవెన్ చిత్రకళ నేర్చుకోలేదు. నా ఆధ్యాత్మిక ఇది కూడా నా సొంతంగా నేను డెవలప్ చేసుకున్నది. ఒకటండి, గురువు లేని విద్య పనికిరాలంటారు, కానీ గురువు ప్రత్యక్ష గురువు కాకుండా పరోక్షంగా చాలామంది గురువు. నేను 10th ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎన్నో పుస్తకాలు చదివాను. నవలల దగ్గర నుంచి డిటెక్టివ్ నవలల నుంచి సీరియస్ బుక్స్ ఎన్నో చదివాను. ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు లైబ్రరీలో కూర్చొని చదువుకొని ఏదో ఒకటి చదివి వచ్చేసేవాడిని. ఆ టైంలో నేను అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేశాను. అప్పుడు కొన్ని వివేకానంద బుక్స్ చాలా చదివాను. వివేకానంద నా పరోక్ష గురువు అనుకోండి. ఆ తర్వాత యోగా కూడా అలవాటు. అంటే రామకృష్ణ పరమహంస కూడా చదివారా? రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి అన్నీ వేరే వేరే ఫిలాసఫర్స్, జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు కూడా చాలా చదివాను. అట్లా ప్రతి ఒక్కటి, అంటే ఇప్పుడు ఒకటి అని లేదు, అదే దాంట్లో ఆర్ట్ రివ్యూస్ చదివాను, ఆర్ట్ గురించి చదివాను. మొదటి నుంచి కూడా నాకు చిత్రకళ అంటే మామూలు స్టడీస్ కంటే నాకు డ్రాయింగ్, పెయింటింగ్ మీదనే ఎక్కువ ఇది ఉండేది. క్లాస్ రూమ్లో కూర్చొని కూడా పక్కన పిల్లల బొమ్మలు వేసేవాడిని. అంటే ఎవరైనా కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అట్లా? ఎవరు లేరండి. లేరు. అది కొన్ని సంస్కారాలు మనకు పుట్టుకతోటే వస్తాయి కదా. అవును. సో అట్లా వచ్చిండొచ్చు. బాల్య దశలో ఈ యోగా ధ్యానం వైపు కానీ మీరు వివేకానందన్ పుస్తకాలు చదివారు. అట్లాంటి దశలో మిమ్మల్ని ప్రేరేపితం చేసిన సంఘటనలు ఏంటి? యాక్చువల్లీ వివేకానంద పుస్తకాలు చదివితేనే మనం ప్రేరేపితం అవుతాం. అవును. యోగా అంటే ఫిజికల్ యోగా మీద నాకు మనసు ఎట్లా వచ్చిందంటే, నేను 8-9 ఏళ్ళప్పుడు నాకు మా కజిన్ ఒకతను ఆర్ఎస్ఎస్ శాఖతోటి పరిచయం చేశాడు. అక్కడికి రోజు పొద్దున్నే లేచి వెళ్ళేవాళ్ళం. అక్కడ యోగా, తర్వాత కొన్ని వ్యాయామాలు అవన్నీ చేయటం అక్కడ నాకు బాగా అలవాటు. ఆ తర్వాత నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ సూర్యాపేట వెళ్ళాను. అక్కడ కూడా నాకు యోగా ఇది శాఖతోటి పరిచయం. మీ ప్రాపర్ ఎక్కడ అసలు? మాది సూర్యాపేట దగ్గర కొత్తగూడెం అనే విలేజ్ అండి. మీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగిందా? కాదు, నేను 9 వరకు ఇక్కడ హైదరాబాద్లో చదివాను. తర్వాత కొన్ని పరిస్థితులు రీత్యా మళ్ళీ నేను 10th డిగ్రీ వరకు సూర్యాపేటలో.
అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ శాఖతోటి పరిచయం ఏర్పడింది. తర్వాత బ్యాన్ అయింది కదా, ఎమర్జెన్సీ టైంలో బ్యాన్. ఆ తర్వాత మళ్ళీ నేను సూర్యాపేట వెళ్ళిన తర్వాత అక్కడ మిత్రుల ద్వారా మళ్ళీ శాఖకు వెళ్ళటం, అక్కడ బాగా ఏది ఫిజికల్ ఎక్సర్సైజెస్, వ్యాయామము, తర్వాత కొన్ని డిబేట్స్ ఇట్లాంటివి ఇట్లలో కూడా పాల్గొన్నాను. అక్కడ కొంచెం ఆ దశలో ఏది సామాన్యంగా మనిషిలో ఒక మార్పు దశ అదే కదా ఇంటర్మీడియట్ ఆ టైంలో. సో అక్కడ నాకు అదే శాఖతోటి కొంచెం ఆధ్యాత్మిక, తర్వాత ఇంట్లో కూడా ఆధ్యాత్మికత ఉండేదే మొదటి నుంచి కూడా. అది తర్వాత నాకు ఇంకా దాని మీద ఎక్కువ స్టడీ చేయటం అలవాటైంది. చేసినప్పుడు అంటే భక్తి ఒకటే కాకుండా ఇక్కడ ఓవరాల్ స్పిరిచువాలిటీ నేను మాట్లాడేది. అంటే సామాన్యంగా ఆధ్యాత్మికం అనగానే చాలామంది రకరకాల భక్తి యోగా వైపు పోతారు, కానీ నేను అది కాదు. నాది ధ్యాన యోగా అనండి, ప్యూర్లీ మెడిటేషన్ ఇది. తర్వాత యోగిక్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు అట్లాంటివి కూడా ఇప్పటికి కూడా నేను చేస్తూనే ఉంటాను. వాటి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాను. అలా చేసినప్పుడు అక్కడే మీకు కొంత క్రమశిక్షణ అలవాటు అయిందని అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అక్కడే అంటే ఆ టైంలో మీరు అన్నారు వివేకానంద పుస్తకాలు చదివినప్పుడు ప్రేరేపితం అన్నారు. ఒక స్టేట్మెంట్ వివేకానంద గారిది ఏమంటే, ముందు నువ్వు తెలుసుకో, ఆ తర్వాత నీకు ప్రపంచం అర్థమవుతుంది అంటాడు ఆయన. సో లిటరలీ నా ఇదిలో ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. యాక్చువల్లీ నాకు ఆర్కిటెక్చర్ చేయాలని ఉండేది. అయితే ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను నేను, ఎందుకంటే మొదటి నుంచి నేను బొమ్మలు వేసేవాడిని కదా, ఆ బేస్ తోటి ఆర్కిటెక్చర్ చేద్దాం అనుకున్నాను. కొద్దిగా సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. సరే ఓకే, ఏం చేద్దాం, ఫస్ట్ నా స్ట్రెంగ్త్ ఏంది నేను తెలుసుకోవాలి, ఆ తర్వాత ఏం చేద్దాం అన్నది ఆలోచించు. అట్లా నేను ప్రతిరోజు క్రమశిక్షణ అంటే రెగ్యులర్గా స్కూల్కి కూడా అంత రెగ్యులర్గా వెళ్ళకుండా వచ్చి నేను లైబ్రరీకి వెళ్ళేది, అన్ని రకాల పుస్తకాలు. ఒక స్టేజ్లో ఏంటంటే ఆ లైబ్రరీని కూడా నాకు ఉపయోగపోయేవాడు. అది నాన్న కాసేపు చూసుకొని నేను బయటకు పోయి వస్తాను. అట్లా అన్ని పుస్తకాలు నాకు యాక్సెస్ ఉండేది, అన్ని చదువుకున్నాను. ప్రతి మ్యాగజైన్ చదివేవాడిని, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, అప్పటి వార్తాపత్రికలు చాలా వచ్చేవి కదా, అన్నీ. ఏ పుస్తకం కూడా మనం పనికిరాదు అనుకోవద్దండి. దాంట్లో ప్రతి దాంట్లో ఏదో ఒక మనం తెలుసుకోవాల్సిన అంశం ఉంటుంది. మనం నిజంగా మంచి ఇదిలో చూస్తే కనుక ఏదో ఒక అంశం మనం పికప్ చేసుకోవచ్చు. వీ కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ ఎనీ మ్యాగజైన్, ఎనీ బుక్. సో అట్లా మధుబాబు నవలల దగ్గర నుంచి ఎన్ని డిటెక్టివ్ నవలలు, ఇంగ్లీష్ నవలలు అన్నీ చదివేవాడిని. సో అట్లా కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. లోకం ఏందో కూడా కొద్దిగా అప్పుడప్పుడే తెలిసింది నాకు. సో నా స్ట్రెంగ్త్ ఏంటి అన్నది నేను అప్పుడు గమనించుకుంటే, నాకు అప్పుడే అనుకున్నాను చిత్రకారుడిగా నేను స్థిరపడాలి అని. లక్కీగా అదే టైంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈనాడులో ఛాన్స్ వచ్చింది నాకు, లేఅవుట్ ఆర్టిస్ట్గా. అయితే అప్పుడు నేను ఏం చేశానంటే ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళకుండా, అప్పటికి మీరు ఆర్టిస్ట్గా గుర్తింపు లేదు, మరి గుర్తింపు లేదు, కానీ నేను గుర్తించుకున్నాను, నాకు నేను గుర్తింపు అయితే నేను ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసుకుంటా అని కరెస్పాండెన్స్ కోర్స్ చేసేవాడిని. బిఏ నేను కరెస్పాండెన్స్ కోర్స్ తీసుకొని ఊళ్ళో ఉండి చదువుకునేవాడిని. సో ఓనాడు ఎందుకో సిటీకి వచ్చినప్పుడు ఈనాడు అడ్వర్టైజ్మెంట్ చూసి నేను అప్లై చేస్తే ఇమ్మీడియట్ థర్డ్ డే నాకు ఇంటర్వ్యూ అయింది. చలసాని ప్రసాదరావు గారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేసాడు. అది 84లో. సో అప్పటి నుంచి చిత్రకారుడిగా స్థిరపడిపోయాను. ఒక 2 ఏళ్ళు ఈనాడులో పనిచేసిన తర్వాత అడ్వర్టైజింగ్ ఫీల్డ్ నన్ను బాగా ఆకర్షించింది. ఎందుకంటే అన్నీ చదివాను కదా, దాంట్లో అడ్వర్టైజింగ్ గురించి కూడా చదివాను నేను. అంటే అన్ని చదివిన సబ్జెక్ట్స్లో అది కూడా ఒకటి ఉంది. సో నాకు నా మెంటాలిటీకి, నా ఇదికి ఆ ఫీల్డ్ బాగా పనికొస్తుండొచ్చు, లేకుంటే నేను అక్కడ బాగా ఇమడగలుగుతాను అన్న ఉద్దేశం నాకు కలిగి అడ్వర్టైజింగ్ రంగంలోకి వచ్చాను నేను. అక్కడ కూడా ఇందాక చెప్పినట్టు దేర్ వాజ్ నో స్టాపింగ్ అన్నట్టు. ఆఖరి చిత్రకళా రంగమే మీ జీవిత లక్ష్యం. చిత్రకళలో మీరు విభిన్నత ప్రదర్శించడానికి కోసం ధ్యానం, యోగా ఇట్లాంటి అంశాలను ప్రధానంగా ఆధ్యాత్మికంలో ఒక భాగం ఇది కూడా. అవునండి.
వీటిని ప్రధానంగా ఎంచుకున్నారు. ధ్యానంలో ఉండే గొప్పదనాన్ని చాటి చెప్పడానికి మీ చిత్రాలు కూడా చాలా ప్రేరేపితంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. ఈ వైపు ఇలా మళ్ళడానికి వీటి వైపే ఉండే ప్రత్యేకతను చాటుకోవడానికి కారణం ఏంటి? మొదలు నేను వేరే రకంగా వేసేవాడిని. అంటే అప్పుడు కొంచెం ల్యాండ్స్కేప్స్ ఇంకేమో ల్యాండ్స్కేప్స్, తర్వాత చార్జింగ్ బుల్స్. ఇది నా బుల్ సిరీస్లో ఒక పెయింటింగ్ అండి. ఇదేంటంటే నేను దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఊళ్ళో ఉన్నప్పుడు ఈ సాయంత్రం పశువులు ఇంటికి వచ్చే వేళలో కొన్ని కోడళ్ళు ఉంటారు కదా మనకి, అవి బాగా మదంతో ఇది ఉంటాయి. ఎక్కడన్నా మట్టి కుప్పలు కింద కనబడితే అవి కొమ్ములతోటి పొడిచి నానా బీభత్సం చేస్తాయి. సాయంత్రం పూట ధూళి, ఆ గోధూళి వేరు, ఈ కోడల ధూళి వేరు. ఇదంతా మొత్తం చిమ్మి ఇది చేసి అది చేసి రంకెలు వేసుకుంటూ ఇంకో వేరే కోడ కనబడితే పోట్లాడకపోవటము సిద్ధం. అవి నాకెందుకో ఆ ఫోర్స్ బాగా అనిపించేది వాటిల్లో. నిజంగా మామూలుగా సాధు జంతువు కదా అది, దాంట్లో ఇంత బలం ఉంటుందా అని అది క్యాప్చర్ చేయడానికి నేను కొన్ని సిరీస్ ఆఫ్ బుల్స్ వేశాను. అయితే దీంట్లో ఒకటి రెండు ప్రత్యేకతలు ఏంటంటే, మొత్తం వాటర్ కలర్ లాగా వాడాను. అక్రిలిక్ అయినా ఆయిల్ అయినా కూడా నేను చేసి లేయర్స్లో చేశాను. ఈ వైట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది క్యాన్వాస్ వైట్ కాదు. ఆ వైట్ కలర్ వాడకుండా మినిమలిస్టిక్ కలర్స్ తోటి బుల్ పవర్ క్యాప్చర్ చేయాలని తాపత్రయం ఉండే అది. సో ఇది కూడా అంటే బాగా అప్రిషియేట్ చేశారు జనాలు. ఇంకోటి మీరు చూస్తే దాంట్లో కలర్స్ కూడా ఏం లేవు, ఒక బ్రౌన్ బ్లూ బ్లాక్, బ్రౌన్ బ్లాక్. ఓవరాల్ థీమ్ మినిమలిజం. కలర్స్ వైజ్ అయినా పిక్చర్ వైజ్ అయినా మినిమలిజం. ఎక్కువ ఎలిమెంట్స్ ఏం లేవు, ఒక బుల్లు దాని ఫోర్స్. ఇప్పుడున్న వాటిల్లో కూడా మీరు చూస్తే కలర్స్ చాలా తక్కువ ఉంటాయి. అదేమో బుల్ పవరు, ఇదేమో హ్యూమన్ మైండ్ పవర్. దీని ప్రత్యేకతలు సేమ్ అండి. అంటే జస్ట్ లోటస్ సింబాలిజం చూస్తే కనుక, సింబాలిక్ అనలైజ్ చేస్తే లోటస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఆ తర్వాత మనిషి తన లోపల పవర్ సెంటర్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, ఒక ఎన్లైటన్మెంట్ అది ఒక అంటే ఒక అంబ్రెల్లా కిందకి తేవాలంటే నా వర్క్స్ అన్నీ కూడా మెటాఫిజికల్ క్యారెక్టర్ చూపెడుతుంటాయి. దాంట్లోనే కొన్నేమో సరే మెడిటేషను అది, దాంతో అది కాకుండా నేను కొన్ని ఏం చేస్తానంటే యంత్ర, ఇది కూడా సార్ట్ ఆఫ్ మెడిటేషన్ రిలేటెడే. బట్ సరే చూసి అంత తాంత్రిక అంటారేమో, కానీ యంత్ర అని కొన్ని నేను జామెట్రికల్ క్రియేషన్స్ ఇవన్నీ, ఇవి కూడా కొన్ని సిరీస్ ఉన్నాయి దీంట్లో. ఇదొకటి. మీరు అన్నారు కదా దీంట్లో అదే 20-30 వేస్తారా అన్నారు కదా దాన్ని. సో అట్లా కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. ఇదొకటి. అంటే ఒక అంబ్రెల్లా కిందకి తేవాలంటే నా వర్క్స్ అన్నీ కూడా మెటాఫిజికల్ క్యారెక్టర్ చూపెడుతుంటాయి. దాంట్లోనే కొన్నేమో సరే మెడిటేషను అది, దాంతో అది కాకుండా నేను కొన్ని ఏం చేస్తానంటే యంత్ర, ఇది కూడా సార్ట్ ఆఫ్ మెడిటేషన్ రిలేటెడే. బట్ సరే చూసి అంత తాంత్రిక అంటారేమో, కానీ యంత్ర అని కొన్ని నేను జామెట్రికల్ క్రియేషన్స్ ఇవన్నీ, ఇవి కూడా కొన్ని సిరీస్ ఉన్నాయి దీంట్లో. ఇదొకటి. అట్లాంటి కొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేసిన తర్వాత అసలు వేరే బొమ్మలకి మనకి తేడా అంటే నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కొద్దిగా లేట్ ఎంట్రెంట్ ఇన్ టు ద మార్కెట్. సో నేను ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్ తోటి, ఒక స్ట్రాంగ్ థీమ్ తోటి డిఫరెంట్గా కనిపిస్తేనే నా బొమ్మలు ఎవరైనా చూస్తారు అన్న ఐడియా. అంటే అప్పటి కాపు రాజయ్య కానీ అప్పటి ప్రఖ్యాత చిత్రకారులందరికీ వారిదంటూ ఒక శైలి కనిపించేది. వారి శైలి ఇప్పుడున్న ఆర్టిస్టులలో కూడా చాలామంది ఎవరి శైలి వాళ్ళకు ఉంటుంది. అది లేనిది మార్కెట్లో మనం మనుగడలేము. అందుకని నేను ఇప్పుడు
మొదట్లో ఏది ఎద్దు బొమ్మలు వేశాను. తర్వాత మనుషుల బొమ్మలేమో దాదాపు 80-70% ఆర్టిస్టులు అవే థీము మనుషులే ఉంటారు. కొద్దిమంది ల్యాండ్స్కేప్స్ వేయచ్చు, ఇంకేదో అబ్స్ట్రాక్ట్ కూడా వేయచ్చు. కానీ కొంచెం భిన్నత్వం ఉండాలి అని. అదే టైంలో ఏమైందంటే నేను ఇది డిజైనింగ్, స్కెచింగ్ ఇవన్నీ చేసేవాడిని. తర్వాత ఈ బొమ్మ అప్పటికే 1-2 ప్రదర్శనలు అయినాయి. పివి నరసింహారావు గారు చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గర కొంచెం ల్యాండ్స్కేప్ అదంతా డెవలప్ చేద్దామని హుడా వాళ్ళు ఏదో సంకల్పించుకున్నారు. అదేదో సగం ప్రాజెక్ట్ ఏదో అయిందని. అప్పుడు నన్ను ఎవరో అప్రోచ్ అయ్యారు. అక్కడ కొన్ని శిల్పాలు మేము పెడదామని చూస్తున్నాం, వాటికి ఒక మంచి డిజైన్, ఒక కాన్సెప్ట్ ఇస్తారా అని. అయితే నేను ఒక కాన్సెప్ట్ ఇచ్చాను. అక్కడ మీరు గమనిస్తే పాత ఫోటోలు కానీ వీడియోలు కానీ గమనిస్తే పివి గారు ఎప్పుడు ఈ పోజులో ఇట్లా కూర్చునేవాడు. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. సో అని చేతులే థీమ్ లాగా ఒక 10-12 కాన్సెప్ట్స్, ఒక ఐడియాస్, ఏది చేతల మనిషి అన్న కాన్సెప్ట్ మీద ఒక 12 ఐడియాస్ స్కెచ్ చేసి ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు ఒక 6 సెలెక్ట్ చేసుకొని అక్కడ శిల్పాలు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే అవి చెప్తున్నప్పుడు ఒక చిన్న ఆలోచన ఇప్పుడు నేను పెయింట్ చేస్తున్నా కూడా అంత ఎఫర్ట్ పోతుంది కదా, ఇట్లాంటి టెక్స్చర్ నేను పెయింటింగ్లో ఎందుకు తీసుకురాకూడదు అన్నది ఒక ఆలోచన. అయితే అది నేను ట్రై చేశాను. ఏంటంటే ఇప్పుడు నా బొమ్మలలో మీకు కనిపించే టెక్స్చర్ అట్లా క్రియేట్ చేసేది. అంటే సాధారణంగా కుంచెతో వేయడం, రకరకాల కలర్స్లో మార్చుకోవడం అది కొంత సులభతరమేమో. మీరేమో రంగులేసి వాటిని బ్లేడ్తో గీకడం అంటే గీకేటప్పుడు కూడా బట్ట చేసి చినిగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అంటే చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా నైపుణ్యం అవసరం, చాలా ఓపిక అవసరం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మీరు ఒక మామూలు ఒక స్క్వేర్గానో రెక్టాంగిల్గానో ఒక ఉన్న రాయిని అందంగా శిల్పాలుగా చెక్తున్నారు. మన యాక్చువల్లీ మన సాంస్కృతిక సంపద దేవాలయాలలో ఇప్పుడు 1000 సంవత్సరాల నుంచి వస్తున్న సంపద. ఇప్పుడు హలీబీడు దేవాలయాలు చూడండి, లేకుంటే ఎల్లోరా గుహలు, అవన్నీ ఎన్ని రోజులు వాళ్ళు ఎంత కష్టపడి చేస్తుంటారు. చేసిన వాళ్ళ పేరు కూడా ఎక్కడ ఉండదు మనకి, ఎక్కడ లేదు ఇప్పటికి కూడా లేదు, తెలియదు, అనుకోవడం కూడా కష్టం. అట్లీస్ట్ హలీబీడు దానికి ఒక పేరు ఉంది, ఒక ప్రసిద్ధ జక్కన్న పేరు ఏదో కొద్ది మందికి తెలుసు, అమరశిల్పి జక్కన్న. మిగతా వాళ్ళకైతే ఏం లేదు కదా. సో అంత వాళ్ళు ఎంత ధ్యానంతో, ఎంత కాన్సన్ట్రేషన్ తోటి, ఎంత ఇదిగా చెక్కుంటారు. ఒక వాళ్ళ జీవితాలే అంకితం అయిపోయింది వాటికి. పొరపాటు జరిగినా, ఉలి పక్కకు జరిగినా రాయి శిల్పం వేస్ట్ కదా. అట్లాంటిది వాళ్ళు దేవాలయాలు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని కట్టడానికి టైం పట్టి ఉండవచ్చు. అది మనసులో అదే ఆలోచన వచ్చి నేను ఈ ప్రక్రియ మొదలుపెట్టాను. ఏంటంటే ఒక లేయర్స్, నాకు తర్వాత నేను మాట్లాడే సబ్జెక్ట్ కూడా ధ్యానం, మెడిటేషన్. సో పక్క సూట్ అయిపోయింది అనుకోండి అక్కడికి. 2 తీర్లు. ఒకటేమో చాలా తక్కువ మంది తీసుకున్న సబ్జెక్ట్ అంటే దీన్ని ఏమంటారు, నియోతాంత్రిక్ అని దీనికి ఒక పేరు. అయితే దీంట్లో నేను తాంత్రికం ఏం లేదు ఇందులో, కానీ యోగా, మెడిటేషన్ నేను చూపెట్టాను. ముఖ్యంగా మెడిటేషను, ధ్యానంలో నా అనుభవాలను నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడు మొత్తం ఈ ప్రక్రియ కూడా మొత్తం ఒక ధ్యానంలాగా, ఒక యోగా, పార్ట్ ఆఫ్ యోగా అన్నట్టు. అంటే యోగాగా ఆ బొమ్మ బయటికి, నేను అనుకున్న ఫీలింగ్ బయటికి వచ్చేంతవరకు నేను దాని మీద వర్క్ చేస్తాను. ధ్యానం చేసేటప్పుడు కొందరు పావు గంట చేయొచ్చు, కొందరు గంట సేపు చేయొచ్చు, కొందరు 2 గంటలు చేయొచ్చు, రకరకాలుగా చేస్తారు. ధ్యానంలో పూర్తిగా లీనమైన దశలో కనిపించే సంఘటనలు మీ చిత్రాల్లో కూడా కనిపిస్తుంటాయి. అంటే బయటి శబ్దాలు ఉండవు, బయటి చిత్రాలు ఉండవు, అప్పుడు వచ్చే ఆలోచనల ధోరణి వేరే ఉంటుంది, అప్పుడు ఉండే లీనమైన పద్ధతి వేరే ఉంటుంది.
ధ్యానంలో యాక్చువల్లీ మనం చేసేది అంటే ధ్యానం ప్రాసెస్ ఏంటి, దాని ఎయిమ్ ఏంటంటే మనసును నిర్మలంగా నిశ్శబ్దంగా ఉంచే ప్రయత్నం. అవును. సో నేను చేస్తున్నంతసేపు కూడా దాదాపు అదే స్టేజ్లో ఉంటాను. అంటే పూర్తిగా కాకపోయినా ఆ ప్రాసెస్ అదే కాబట్టి. అయితే నా ఇంటెన్షన్ ఏంటంటే చూసే వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ కలగాలి. అవును. ఇప్పుడు నా బొమ్మ చూడంగానే మీకు మనసు నిర్మలంగా అయిందనుకోండి, అప్పుడు నేను సక్సెస్ 100% సక్సెస్. అయినట్టే. సో నా ప్రయత్నం అదే. ఏ బొమ్మ అయినా కూడా సరే కొంత ఎస్థెటిక్ ఇది కోసం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నాకు నేను కళ్ళు మూసుకోగానే నా మనసులో కలిగే భావం, నాకు కనిపించే దృశ్యం నేను క్యాన్వాస్ మీద పెడతాను. అది పూర్తి అయ్యే వరకు ఒక కామ్నెస్ నాలో ఎట్లా కలుగుతుందో దాదాపు దానికి సరి సమానంగా చూసేవాళ్ళకి కూడా కలగాలన్నది నా ధ్యేయం. నా సాధారణంగా ధ్యానం చేసే వాళ్ళలో ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగినప్పుడు ఏ అంశం మీద వాళ్ళైతే దృష్టి పెట్టాలనుకుంటారో, అది సాహిత్యం కానీ, సంగీతం కానీ, మరేదైనా కానీ, శిల్పం కానీ, అప్పుడు నిమగ్నులై ఉండడానికి కొంత అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అవును. మీరు శిల్పాల పట్ల కూడా కొంత ప్రయత్నాలు చేశారు. అవును. వాటికి డిజైన్స్ ఇవ్వడమో లేదా పూర్తి మీరు శిల్పకారులు కాకుండా శిల్పాలు రూపొందించడానికి మీరు కారకులయ్యారు. వాటి అనుభవాలు ఏంటి? ఇదే దీనికి అడాప్టేషన్. నేను చేసిన కొన్ని శిల్పాలు కూడా అంటే అంతకుముందు కొన్ని కమర్షియల్ ఏది కమిషన్ బేస్డ్ చేశాను నేను. ఎవరికో ఏది ఇంట్లో కావాలంటే కొన్ని చేశాను. కొద్దిమందికి ఏదో పార్కులో కూడా నాకు కొన్ని శిల్పాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా అవసరానికి కావాల్సినట్టుగా చెక్కిన శిల్పాలు, చేసిన బొమ్మలు అనుకోండి. ఇవి మాత్రం నేను ఇప్పుడు చేస్తున్న థీమ్ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేశాను వాటికి. శిల్పాలకు కూడా అదే థీమ్. ఇంకా అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ చేద్దామని, మళ్ళీ శిల్పాలు పెయింటింగ్స్ రెండు కలిపి అంటే చేద్దామని ఐడియా ఉంది. అంటే శిల్పాలు చేసినప్పుడు ధోరణులు వేరే ఉంటాయి, వాటి ప్రత్యేకతలు వేరే ఉంటాయి. చిత్రాలు వేసేటప్పుడు కూడా వేరే ఉంటాయి. మీరు చిత్రాలు వేసేటప్పుడు బ్లేడ్ పట్టి ఉంటారు, అక్కడ ఉలి పట్టాలి లేదా ఇట్లా రకరకాలుగా మార్పులు ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా మన ధ్యాన స్థితి, మన మానసిక స్థితి కూడా తోడు కావాలి. తోడు కాకపోతే అవి చెడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అదే కదా, అంటే ఇక్కడ ఉన్న కిటికీ అది. నేను మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ శిల్పులు ఇంత పెద్ద కట్టడాలు, ఇంత పెద్ద దేవాలయాల నిర్మాణం చేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ధ్యానం, వాళ్ళ మనసు చెక్కు చెదరకుండా పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి ఎలాగైతే చేశారో, ఇప్పుడు నేను పెయింటింగ్ మీద అదే చేస్తున్నాను కదా. ఇందాక మీరు అన్నట్టు కొంచెం ఒక గీతని ఫోర్స్ తోటి గీస్తే క్యాన్వాసే ఖరాబ్ కావచ్చు, లేదా నేను ప్రెషర్ సరిగ్గా పెట్టకపోతే ఆ ఎఫెక్ట్ కూడా రాకపోవచ్చు. అందుకని ఇది ఒక ప్రాసెస్ అంతే. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి చూడండి, ఆగవు. అంటే మనం ఏం మాట్లాడాలి అన్నది మన మనసులో ప్రాసెస్ అయ్యి ఉంటుంది. ఒక ఫ్యూ సెకండ్స్ ముందే మన మనసులో ప్రాసెస్ అయ్యింది. సేమ్ ఇక్కడ కూడా నేను చేసే బొమ్మ నా మనసులో కంటిన్యూస్ ప్రాసెస్ అనుకోండి. ఎక్కడైతే మనసులో ఏదైతే ఆలోచన వచ్చిందో అది క్యాన్వాస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఎక్కువగా గ్రూప్ షోలలో పార్టిసిపేట్ అయ్యారు. అవునండి. గ్రూప్ షోలలో ఉన్న అనుభవాలు ఏంటి? సంఖ్య ఎవరికైనా ఎక్కువగా ఉంటుంది, సహజమే కదా. సహజంగా. అయితే గ్రూప్ షోలలో మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఇప్పుడు సోలో షోలో నేను మామూలు జనరల్ సోలో షోలో 20-25 పెయింటింగ్స్ పెడుతుంటాం మనం. అదే గ్రూప్ షోలలో 20 మంది ఆర్టిస్టులలో మనదొకటి. అందరు 20 రకాల శైలులు, 20 రకాల బొమ్మలలో మనది స్టాండ్ అవుట్ కావాలి. మన ప్రత్యేకత చాటుకుంటేనే దానికి గుర్తింపు. సో లక్కీగా నాకేంటంటే నా శైలి వేరు, నా థీమ్ వేరు కాబట్టి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. కానీ అప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే ఆ పక్క చిత్రంతో పాటు మనం నిలబడగలుగుతుందా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, ఎవరన్నా ఆర్టిస్ట్ ఉంటే 4 రంగులు వాడి ఉండొచ్చు. నా పెయింటింగ్స్లో అన్ని రంగులు కనబడవు మనకి. 1, 2, 3
చాలా తక్కువ కనిపిస్తాయి. అంటే ఎన్ని రంగులు వాడితే అంత బ్రైట్గా అంత ఇదిగా ఉంటుంది కదా, అట్లా కాకుండా నేను తక్కువ రంగులతోటి ఎక్కువ చెప్పాలన్నది నా ఇది. ఒకవేళ అంతమంది అన్ని 20లలో కనుక ఎవరైనా వచ్చి నా పెయింటింగ్ గురించి మాట్లాడారంటే అది అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే స్పెషల్గా వచ్చి మాట్లాడడం, కొనడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. అంటే మెచ్చుకుంటారు, అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఒకటేంటంటే ఇది కలెక్టర్స్, ఆర్ట్ కలెక్టర్స్ కూడా ఒక కొత్త పెయింటింగ్, కొత్త రకం పెయింటింగ్ కొనాలంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు అంతెందుకు, మార్కెట్లో ఒక కొత్త కారు లేకుంటే ఏదైనా కొత్త వస్తువు రిలీజ్ అయిందనుకోండి, ఇమీడియట్ దానికి జనాలు కొనరు. ఓ నలుగురు కొన్న తర్వాత చూసి ఇది బాగుంది అని తెలుసుకున్నాకనే మనం టిపికల్ మన ఇండియన్ అంటే అక్కడేమో అడ్వర్టైజ్మెంట్ దాన్ని అది వేరే వేరే ఉంటుంది. కాదు. ప్రపంచం వేరే, ప్రచార ప్రపంచం అది. ఇక్కడ ప్రచారం ఉండదు. కానీ అంటే నేను చెప్తున్నాను జనరల్లీ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు పలానా కారు ఏదైనా కొనాలనుకోండి, మీ స్నేహితులనో ఎవరినో తెలిసిన వాళ్ళనో లేకుంటే న్యూస్ పేపర్లలో వచ్చిన రివ్యూనో మీకు ఇది జరుగుతుంది, ఆలోచించుకుంటారు. అట్లనే ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నారు. ఇవాళ రేపు పక్కోళ్ళు ఎవరైనా తీసుకుంటే ఇంకా తొందరగా తీసుకుంటారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇక్కడ చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ని బట్టి ఉంటుంది. బట్ ఓకే, నాకేంటంటే దీన్ని నా సోలో షోలో ఒక సంఘటన చెప్తాను. నేను జహంగీర్లో పెట్టినప్పుడు, జహంగీర్ అంతకుముందు లలిత కళలో పెట్టిన, ఢిల్లీ లలిత కళలో నేను ఎగ్జిబిట్ చేశాను. అప్పుడు నేను నా బొమ్మలు చూసి పక్కనున్న లలిత కళా అకాడమీలో ఏంటంటే 5 గ్యాలరీస్ ఉంది, మన పక్కన ఇంకో ఆర్టిస్టు అట్లా. అయితే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. నా పెయింటింగ్స్ అక్కడ డిఫరెంట్గా కనిపించాయి, చూడగానే బాగున్నాయి. వాళ్ళే అసలు స్టన్ అయిపోయినారు. అంటే గొప్ప కనుక చెప్పట్లేదు, బట్ యథార్థంగా జరిగింది నేను చెప్తున్నాను. ఒకతనేమో పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలుచుకున్నాడు, ఆయన లోకల్. నేనేమో ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళి షో పెట్టాను. ఎట్లాగో లలిత కళా అకాడమీకి జనాలు వస్తారు, చూస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను ఎవరిని పిలవలేదు, ఏ ఆర్భాటం చేయలేదు. పోయిన తర్వాత డిస్ప్లే చేసి ఒక ఇన్విటేషన్ కార్డు తీసుకుపోయి సెక్రటరీకి ఇచ్చాను. ఆయన ఇన్విటేషను అన్న బ్రోషర్ చూసి ఆయన కిన్నుడైపోయినాడు. కానీ ఇంత ఇదిగా నేను చూడలేదు, ఇట్లాంటి ఆర్ట్ నేను చూడలేదు, నేను వస్తాను అని ఆయన చూశాడు. తర్వాత వేరే ఆర్టిస్టులు ఏమో కొంచెం పాపం భయపడ్డారు. అంటే అది మొత్తం ఈయన డామినేట్ చేసేస్తారు మా షోను అని. సో అట్లా అయితే గమ్మత్తు ఏంటంటే, ఎంతోమంది వచ్చారు. అక్కడ వచ్చిన వాళ్ళంతా పాపం అతను అయితే ఇంకో ఆర్టిస్టు అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలుచుకొచ్చాడు. వాళ్ళు అక్కడికంటే ఎక్కువ నా గ్యాలరీలో, నా షోలో చాలా టైం స్పెండ్ చేశారు. చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం చూస్తున్నారు ఇట్లాంటి ప్రక్రియ. ఎన్నో ప్రశ్నలు, ఇది ఎట్లా చేసావు, ఏదైనా టూల్ వాడావా, లేకుంటే కంప్యూటర్ మీద చేసావా, అదా అని. సో నేను అక్కడ ఒక డెమో కూడా ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత అదొకటి. ఒక ఉమానాయర్ అని ఆర్ట్ క్రిటిక్, ఆవిడ క్యూరేటరు, ఆర్ట్ క్రిటిక్. దాదాపు 35 ఏళ్ల నుంచి ఆమె ఆర్ట్ మీద రివ్యూస్ రాస్తుంది, ఫేమస్. ఆవిడ ఎందుకు గాలిలో తిరుగుతుంది అటు ఇటు. సడన్గా నాకు చూడగానే ఒక ఎక్సైట్మెంట్, హూ ఇస్ ఆర్టిస్ట్ అనుకుంటూ వచ్చి పరిచయం చేసుకొని, ఇప్పటికీ ఆమె నాకు తనే రాస్తున్నారు బ్రోషర్స్ కూడా. ఫ్యూచర్లో ఆవిడతో నేను ఒక సోలో షో కూడా చేయబోతున్నాను, నా షో తను క్యూరేట్ చేయబోతున్నాను. అట్లా సిమిలర్ నేను బాంబేలో జహంగీర్లో పెట్టినప్పుడు కూడా సిమిలర్ ఇన్సిడెంట్ అయింది. అక్కడ కూడా ఒక ఆర్ట్ క్రిటిక్ ఇలాగే వచ్చి, అంటే ఆర్ట్ క్రిటిక్స్ వాళ్ళు బాగా మెచ్చుకున్నారు. ఢిల్లీలో బాగా సేల్ అయిన వర్క్ కూడా. అంటే నాకు చివరి రోజు వరకు ఏం కాలేదు. లాస్ట్ డే ఒకతను వచ్చి 10 పెయింటింగ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత వేరే 2-3 అట్లా. అంటే అన్ని రోజులు, ఆ 2-3 రోజులు బాధ అంతా ఒకేసారి 6 రోజులది లాస్ట్ డే. సో దట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే అనుకున్నాను, అది డిఫరెంట్గా ఉండబట్టి ఎవరు తీసుకోలేదా, నచ్చలేదా, లేకుంటే కొంచెం ఒక మదనం మొదలవుతుంది కదా, మేధోమదనం నడుస్తుంది. ఏంటి ఎక్కడ లోపం జరిగింది ఏంటి అని.
ఎప్పుడైతే లాస్ట్ డే సగం గ్యాలరీ కథ అంటే ఖాళీ అయింది. ఖాళీ అయిందో అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ. సో జహంగీర్లో కూడా అదే. హైదరాబాద్లో కూడా షోలు చేసి ఉంటారు కదా, అవును. ఇక్కడ అనుభవాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా? ఇక అంటే ఇక అదొక అలవాటు అయిపోయింది జనాలు. అంటే డిఫరెంట్ వాళ్ళకి రాగానే ఒక పేరు చెప్పగానే వాళ్ళకి ఇక్కడ ఆలోచన హైదరాబాద్ అయితే తెలుసు చాలా మందికి ఆర్టిస్టుల ద్వారా మైండ్ సెట్ మారిపోతుంది వాళ్ళది కూడా. ఒకటి ఏంటంటే ఎక్కడ ఏ సోలో షో అయినా కూడా జనాలని ఫస్ట్ రియాక్షన్ ఏదో మెడిటేషన్ సెంటర్కి వచ్చిందాం అనే ఫీలింగ్ వస్తుంది. జహంగీర్లో ఇంకొక సంఘటన అంటే ఒక చాలామంది ఫారినర్స్ వచ్చేవాళ్ళు దగ్గరుండి తర్వాత భూతద్దం పెట్టుకొని కూడా చూసిన ఎట్లా టెక్స్చర్ ఎట్లా వచ్చింది ఇది అని. ఒకతను ఒక 2 గంటలు అన్ని పెయింటింగ్స్ చూశాడండి. ఒక్కొక్క పెయింటింగ్ దగ్గర చాలాసేపు నిలబడ్డాడు, చూశాడు, ముందుకు దగ్గరికి అంత వచ్చి, సార్ భగవాన్కు దిఖా దియే ఆప్, భగవాన్ కో దికాది. దిఖా దియే అని వచ్చి కాళ్ళు నాకు వంగి నమస్కారం చేశాడు. నాకు అదొకటి మర్చిపోలేని సంఘటన. అంటే ఊహించని సంఘటన. ఊహించని సంఘటన, షాక్ కదా. అంటే ఇప్పుడు మనం పబ్లిక్లో పోయి సరే రాజకీయ నాయకుడో ఇంకేదో అంటే ఏదో లేకుంటే ఆధ్యాత్మిక గురువు అయితే దండాలు పెట్టడం, వాళ్ళు ఏదో మెస్మరైజ్ చేస్తారు, అదే ఉంటుంది. సరే వాళ్ళకు భయంతోనో భక్తితోటో అవసరాన్ని బట్టో పెడతారేమో. మనకు మీరు ఆర్ట్ ద్వారా మెస్మరైజ్ చేశారు. సో అదొక్కటి మాత్రం అంటే హార్ట్ టచింగ్. ఓకే, దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ మై ఆర్ట్. అట్లనే ఒక ముల్లా ఆయన కూడా అంటే ఇవన్నీ ఆ వారం రోజులలో జరిగిన సంఘటన. ఆయన పెద్ద ఫ్యామిలీతో వచ్చాడు, పిల్లలు ఉన్నారు, అందరినీ పక్క వాళ్ళు ఏదో అడుగుతుంటే నేను డిస్టర్బ్ చేస్తుంటే పక్క గ్యాలరీలో పోయి బొమ్మలు చూసుకోపోండి అన్నాడు. అక్కడ కూడా జహంగీర్లో కూడా 4-5 గ్యాలరీస్ ఉంటాయి. ఆయన మాత్రం 1 గంట సేపు మొత్తం చూసి దగ్గరకు వచ్చి హగ్ చేసుకున్నాడు. సార్ భగవాన్ हर एक को भगवान होता है, मेरा भगवान अलग है, आपका भगवान अलग है, मेरे को भगवान तो दिखा आपके वर्क में. మీరు అన్నట్టు ఆధ్యాత్మికం కూడా దాంట్లో జోడించడం వల్ల అంటే దాంట్లో వచ్చేసింది. అంటే అన్ని మతాల సారం ఎక్స్ప్రెషన్ వేరు. వాళ్ళ అల్లా దిఖా దియా మేరకు అనేది భగవాన్ దిఖా దియా అన్నట్టే అది వాళ్ళ ఎక్స్ప్రెషన్. కానీ ఒక మనసునైతే టచ్ చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ దాంట్లో మీరు చూస్తే నా పెయింటింగ్ ఇంకా మీరు కనుక చూస్తే దాంట్లో ఏం లేవు, ఎలిమెంట్స్ ఏం లేవు. చెట్టులాగా కనిపించే బొమ్మ వెనక ఉన్నది, లేకుంటే ఇంకేదో చూస్తే దాంట్లో మీకు ప్రామినెంట్గా కనిపించేది ఒక సర్కిల్, లేకుంటే ఒక లోటస్, లేకుంటే ఒక మనిషి ఏది యోగిక్ పోస్చర్, ఆధ్యాత్మిక యోగిక్ పోస్చర్ తప్ప. సో వీటితోటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయగలుగుతున్నాను, అది ఒక సాటిస్ఫాక్షన్ నాకు. మీరు చిత్రకళతో పాటుగా భారతీయ సాంప్రదాయాల్ని గౌరవించాలనే పద్ధతిలో, వాటిని ప్రోత్సహించాలనే పద్ధతిలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి ఒక ప్రత్యేక పేరు పెట్టారు. అదేంటి, దాని ద్వారా నిర్వహించిన కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు నేను చేస్తున్న ఈ వర్క్కు అయితే వైశ్వానర అన్నది నా థీమ్ అండి. వైశ్వానర అంటే విశ్వం ప్లస్ మానవుడు, ఇది మన విశ్వమానవుడు అనుకోండి, లేకుంటే వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్స్. యోగా అంటే కూడా మనం అలైన్మెంట్ విత్ ద యూనివర్స్ ఇస్ యోగా. సో అది దీంట్లో చేస్తున్నాము. దీంతో పాటు పెయింటింగ్తో పాటు నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే నా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్స్ ఏంటంటే మ్యూజిక్. నేను పాడను, వాయించను, కానీ నాకు వింటాను. ఒక మంచి శ్రోతని, ఐ కెన్ ఎంజాయ్ మ్యూజిక్, ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్, హిందుస్థానీ కానీ కర్ణాటిక్ కానీ. కానీ దాదాపు నేను పనిచేస్తున్నంతసేపు వింటూ ఉంటాను. ఏదో ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ లేకుంటే కీర్తన, వోకల్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఇందాక మనం అనుకున్న శిల్పాలు, తర్వాత మ్యూజిక్, ఇవన్నీ చూస్తే మనం ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం మనం ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ కొన్ని శతాబ్దాల క్రితం చూస్తే కనుక మన దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలు. అవును, అక్కడ భక్తి, పూజలు వీటితో పాటుగా మానవ జీవన విధానాన్ని కూడా చాటేవి.
ఇప్పుడు కూడా మీరు చూస్తే దేవాలయాల చుట్టూ ఉన్న బొమ్మలలో అప్పటి జీవితం ప్రతిఫలిస్తుంది. ఏది వాళ్ళ జీవన శైలి అక్కడ చిన్న బొమ్మలలో వేస్తారు. పైకి వెళ్తున్న కొద్దీ కింది నుంచి ఒక లెవెల్, ఆ పైకి వెళ్తున్న కొద్దీ దాన్ని ఆధ్యాత్మికత మారుతుంది. కింది బొమ్మలలో మనకు జీవన శైలి అప్పటి స్థితిగతులను వాళ్ళు చెక్కినవే అవన్నీ. తర్వాత అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు, అక్కడ నృత్యం, సాహిత్యం ఇవన్నీ కూడా డెవలప్ అయింది మన దేవాలయాలలో. అందుకని మేము ఏం చేసామంటే మా కుటుంబ సభ్యులతో, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి శ్రీ వాగ్దేవి కళా సమితి అని ఒక సాంస్కృతిక సంస్థని స్థాపించాం. మేమే తల ఇంత కాంట్రిబ్యూట్ చేసుకొని చేసాం. మా మెయిన్ ఏంటంటే దేవాలయాల్లో ఈ సంగీతం, నృత్యం ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ పూర్వకాలంలో ఉన్నవి పునరుద్ధరించాలి. రాజుల కాలంలో ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళకి అప్పట్లో ఈ ఆడిటోరియంస్ లేవు కదా, లేరు. అక్కడికే జనాలు దేవాలయాల్లోనే ఒక నృత్య వేదిక ఉండేది ప్రత్యేకంగా. అవును, ఇప్పటికి కూడా రంగమంటపం అని అవన్నీ ఉంటాయి. తర్వాత బయట కొన్ని ఏర్పాట్లు ఉండేవి అక్కడ. ఇది హరికథలు చెప్పటం, తర్వాత సాహిత్యం, ప్రవచనాలు అవన్నీ. మళ్ళీ అంటే ఇవాళ రేపు కొంచెం యువకులు కూడా దేవాలయాలకు భక్తిభావం పెరిగింది వాళ్ళకి. కానీ ఇంకా పూర్తిగా మన ఈ సాంస్కృతికత వాళ్ళకి అర్థం కాలేదు. ముఖ్యంగా ఇట్లాంటి మనం ఇది సంగీతం కానీ, నృత్యం కానీ, లేకుంటే వీటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేయటం కోసం అక్కడ మళ్ళీ కొన్ని సంగీత కార్యక్రమాలు నిర్వహిద్దామని ప్లాన్ మాది. ప్రారంభం ఎక్కడ చేశారు? ప్రారంభం ఇక్కడ లోకల్ కొన్ని గుళ్ళ దేవాలయాలలో చేసాం. శంకర్మఠలో ఒకసారి చేసాం. తర్వాత వేరే కొత్తపేట దేవాలయాలు, అట్లా కొన్ని దేవాలయాలలో చేసాం. అప్పుడు అంత పెద్ద కాలేదు. అంటే మేము స్టార్ట్ చేసాం, అదే ఉడతాభక్తిగా మేము స్టార్ట్ చేసాం. మేమే తల ఎన్ని డబ్బులు పోగు చేసుకొని చేసాం. అయితే యాన్యువల్ ఒక 1 year బ్యాక్ ఇది అయింది. ఇప్పుడు మా వార్షికోత్సవం ఒక ఫిబ్రవరి, మార్చిలలో అయిపోయిందండి. మార్చిలో ముఖ్యంగా. అప్పుడు ఏం చేసామంటే ఒక నాదోపాసన అని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం. దాంట్లో కొన్ని 4-5 దేవాలయాలు ఎంచుకొని అక్కడ ఈ సభలు నిర్వహించాం. ఒకటేమో మన ఒంటిమిట్ట దేవాలయంలో, అది కూడా ఒక సహాయ కేంద్రం. అక్కడ ఏది బొమ్మరపోతన అక్కడ వాడే, అక్కడ ఒంటిమిట్ట దేవాలయంలో కూర్చొని రాసుకునేవాడు అని అక్కడ లోకల్ ఒకటి ఉంది, ఒక ప్రతీతి అక్కడ ప్రతీతి ఉంది. ఆయన తెలంగాణ వాడు, కానీ అక్కడ కూర్చొని రాసుకున్నాడు అని అక్కడ చెప్తారు. సరే, ఏదైనా కూడా అదొక దేవాలయం ఈ మధ్య బాగా డెవలప్ అయింది కదా, అక్కడ చేద్దాం అన్నట్టుగా. అంటే రామాలయం ఉంది. తర్వాత ఆంధ్ర వాల్మీకి వావిలాల వారు కూడా అక్కడ వాడే. తర్వాత అన్నమయ్య కూడా అక్షేత్రానికి వచ్చిపోయి ఉంటాడు. ఒకటేంటి, అది సెంటర్లో ఉంది, కొంచెం అక్కడ ఒకటి కార్యక్రమం చేద్దామన్న ఉద్దేశం అది. అంటే వీటికి లింక్ అని ఏం లేదు. అయితే అక్కడ ఒక హరికథ కార్యక్రమం చేసాం. తర్వాత ఒక గాత్ర కచేరీ కూడా చేయించాం అక్కడ కూడా బాగా అంటే మంచి అప్రిషియేషన్ దొరికింది. అఫ్కోర్స్ టీటీడీ వాళ్ళతో కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళతో చేసాం. తర్వాత అన్నమయ్య తాళ్ళపాకలో, అన్నమయ్య పుట్టిన ఊరు, అక్కడ తాళ్ళపాకలో కూడా ఒక ఆయన కీర్తనలు ఒక ఆర్ఫనేజ్ నుంచి వచ్చిన పిల్లలు పాడారు. ఒక దాదాపు 40 మంది అమ్మాయిలు అక్కడ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా ఎంతూజియాజం తోటి వాళ్ళు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత 3వ కార్యక్రమం భద్రాచలంలో చేసాం. ప్రియా సిస్టర్స్ అని ఫేమస్ గాత్ర కర్ణాటిక్ వోకలిస్ట్ వాళ్ళిద్దరు వచ్చి అక్కడ చేశారు. తర్వాత డాక్టర్ సింధుజా అనే అమ్మాయి డ్యాన్స్ అక్కడ కూచిపూడి నృత్యం కూడా చేసింది. అది తర్వాత మొన్న హైదరాబాద్లో అంటే గ్రాండ్ ఫినాలే భారతీయ విద్యాభవన్లో మల్లాది సోదరులతోటి గాత్ర కచేరీ చేయించాం. దీనికి కొన్ని కంపెనీస్ స్పాన్సర్స్ వాళ్ళు ఆర్థిక సాయం చేశారు. అంటే యువతలో ముఖ్యంగా యువతలో ఈ మన శాస్త్రీయ సంగీతం, నృత్యం, హరికథ, కాలక్షేపం ఇట్లాంటి వాటి మీద కొంచెం
దృష్టి మళ్లించాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగజేయాలి అన్నది, ఆసక్తి పెంచాలన్నది మా తాపత్రయం. నాదోపాసన పేరిట చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తి లేదా కొంత ప్రస్తుతం ఉన్న తరంలో యూట్యూబులు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఎక్స్లు ఇంకా రకరకాలుగా వస్తున్నాయి. వాటి పట్లనే జనం ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అసలు టైం అంతా స్పెండ్ చేస్తున్నారు, పాజ్ చేస్తున్నారు, అసలు వ్యర్థపరుస్తున్నారా అని కూడా ఆలోచన. అట్లాంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలకు ఏదైనా ఆదరణ ఉందా? ఎట్లా కనిపించింది మీకు? ఇప్పటివరకు అయితే పర్లేదండి, వస్తూనే ఉన్నారు జనాలు. అంటే ముఖ్యంగా యువకులు కూడా, యువత కూడా వచ్చింది మొన్నటి కార్యక్రమాలకు వచ్చారు. అయితే మా యువకులు, మా నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రచారం బాగానే చేశారు మా పిల్లలే. సో అదొకటి. దాంతో వస్తున్నారు. అంటే ఇంకా ఎక్కువ చేయాలండి. ఇప్పటివరకు ఒకటి ఏంటంటే మీరు ఒక టిపికల్ ప్రోగ్రామ్ ఏదైనా తీసుకుంటే డ్యాన్స్ చేసేవాళ్ళు యువకులే. తర్వాత గాత్ర కచేరీలు అయినా లేకుంటే ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అయినా కూడా స్టేజ్ మీద కూర్చునేదంతా యువకులు, ఎదురుగా ఆడియన్స్ మాత్రం 50+ ఉంటారు. సో అది ఈక్వల్ చేయాలన్నది మాది సంకల్పం. సో ఇది మొదలు పెట్టాము ఇప్పుడే. రాను ఇలాంటి మీడియా అట్లాంటి ప్రోత్సాహం ఉంటే, వాళ్ళ సహకారం ఉంటే మేము ఇంకా చేయగలుగుతాం. అయితే ఇప్పటివరకు ఏంటంటే మేము చేసిన ఒక సంవత్సరం అయింది మేము కార్యక్రమాలు మొదలుపెట్టి. ప్రముఖులు కొందరు మీరు పాల్గొని ఉంటారు కదా? ప్రముఖులు వచ్చారు. తర్వాత మేము మొన్నటి మా వార్షికోత్సవానికి వెంకయ్య నాయుడు గారిని పిలిచాం ముఖ్య అతిథిగా. ఆయనకు కూడా ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. అయితే మన దగ్గర తక్కువైంది, కానీ ఈ గుళ్ళల్లో, దేవాలయాలలో ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పటికీ కర్ణాటకలో, తమిళనాడులో బాగా చేస్తున్నారు. తర్వాత కేరళలో కూడా బాగానే అవుతుంది. మన దగ్గర కూడా కొంచెం దేవాలయాల దగ్గర నుంచి కూడా కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పటివరకు. ఇంకా ముందు ఇంకెక్కువ చేయాలండి. వాళ్ళ సహకారంతో వాళ్ళు ప్లేసు, తర్వాత కావాల్సిన ఏర్పాట్లు చేస్తే మేము ఆర్టిస్టులకు, కళాకారులను తీసుకొని వచ్చి అక్కడ చేస్తాం. సో యువత కూడా దేవాలయాలు బాగానే ఈ మధ్య వాళ్ళకి యువకులకు కూడా యువతకు కూడా భక్తి భావాలు పెరిగినాయి. సో స్లోగా ఇది కూడా అడాప్ట్ చేసుకుంటారని మా ఉద్దేశం. అయితే మీరు అన్నారు ప్రముఖులు ఎవరెవరు? అయితే ఇప్పటివరకు దాదాపు హరికథ చెప్పిన వారు పెద్ద పేరే ఉంది వారికి. తర్వాత ప్రేమ సిస్టర్స్ అని చెప్పాను కదా, వారు, మల్లాది సోదరులు కూడా, వీళ్ళు కూడా ప్రపంచంలో చాలా పేరుంది. అంటే వీళ్ళు అమెరికాకి, బయట కూడా ప్రదర్శనలు ఇచ్చారు. వీటితో పాటు మేము వీళ్ళతో చేస్తుంటే ఒక ప్రముఖ కర్ణాటక సంగీతకారుడు, ఆయన A1 ఆర్టిస్టు శంకర్ నంబూద్రి అని కేరళ, ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపెట్టాడు. మీరు బాగా చేస్తున్నారు, నాకు కూడా పాడే అవకాశం వస్తే నేను వస్తాను మీ దగ్గరికి. సో వెంటనే మేము ఆయన ఇన్వైట్ చేసాం. అయితే ఇది దేవాలయంలో కాదు, ఒక కాన్సర్ట్లో చేసాం. ఎందుకంటే ఆయన పెద్ద ఆర్టిస్ట్. చాలామంది యువకులు మాకు ఇప్పటివరకు ఇంట్రెస్ట్ పంపించారు, వాళ్ళ ప్రొఫైల్స్ పంపిస్తున్నారు. మేము కూడా మీకు అంటే మాకు కూడా ఒక ప్లాట్ఫామ్, ఇప్పుడు మన దగ్గర చాలా టాలెంట్ ఉందండి. మనం చెన్నై, బెంగళూరు లాగా మన దగ్గర ప్రోత్సాహం రావట్లేదు. కానీ ఇప్పుడు చెన్నైలో చూడండి, మార్గాళి టైంలో డిసెంబర్ 15th నుంచి జనవరి 15th వరకు దాదాపు దాదాపు అక్కడ 10 సభలు ఉన్నాయి, 10 కాన్సర్ట్ హాల్స్ ఉన్నాయి. ప్రముఖ ఆర్టిస్టులు అయితే మొత్తం బుక్ అయ్యే ఉంటారు. వాళ్ళే అన్ని 10 సభలలో కూడా వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు ఒకదాని తర్వాత ఒకటి. కొద్దిమంది బయట నుంచి వచ్చి కూడా అక్కడ పెర్ఫామ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి శ్రోతలు కూడా ఎంత ఇదిగా ఇంట్రెస్ట్ తోటి వస్తారంటే, ఉదయం 5-6 గంటల నుంచి కాన్సర్ట్స్ మొదలవుతాయి, రాత్రి 10 వరకు. దాదాపు అన్ని సభలు ఫుల్ హౌస్ పోతుంటాయి. సో అట్లా ఆర్టిస్టులకు కూడా ఎంకరేజ్మెంటు. తర్వాత మన దగ్గర కూడా అట్లాంటి కల్చర్ రావాలి. ఇప్పుడు సినిమా హీరో వచ్చాడంటే ప్రాణాలకు తెగించి కూడా పోతుంటారు జనాలు, విపరీతంగా జనం చచ్చిపోయినా ఉన్నారు. అదే అందుకనే అంటున్నారు, ప్రాణాలకు తెగించి కూడా దాని దగ్గరికి అక్కడికి వెళ్తుంటారు. ఇట్లాంటి వాటికి రారెందుకు అని. ఇప్పుడు మన దగ్గర చెప్పాలంటే శంకరాభరణం సినిమా వచ్చిన తర్వాత చాలా వరకు మార్పు వచ్చింది. ఇప్పుడు కూచిపూడి అట్లాంటి ఇది ప్రత్యేకమైన శైలి మన దగ్గరదే కదా. తర్వాత
పేరుని నృత్యం మన దగ్గర తెలంగాణ నుంచే కదా, వరంగల్. తర్వాత ఆంధ్ర నాట్యం ఉన్నది. ఇవన్నీ మనం డెవలప్ చేసిన, మన పూర్వీకులు డెవలప్ చేసిన కళలు, కళా రీతులు, కళా శైలులు. వాటిని మనం కాపాడుకోవాలి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రోత్సహించాలి. అదే మా ఉద్దేశం. అంటే సమాజానికి మేము చేయగలిగిన చిన్నపాటి ఇది. ప్రధానంగా కళాకారులు అనేసరికి వివిధ రకాల అవార్డులు పొందిన వారు ఉంటారు. మీరు పొందిన అవార్డులు అందులో బాగా సంతృప్తినిచ్చింది? నాకు అవార్డ్స్ మీద పెద్ద నమ్మకం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆర్ట్ అనుకోండి, ఇది నా కోసం నేను చేసుకున్నాం. ఇది సరే మీకు నచ్చితే తీసుకుంటే అది నాకు ఆర్థికంగా తోడ్పడుతుంది, మీకు కూడా ఆనందం. మీరేది నాకు పెయింటింగ్ మీరు కూడా రియాక్ట్ అయ్యారు కదా, ఆ ఇదిలో కొనుక్కున్నాను. సరే అవార్డు ఎవరో నా వర్క్ని జడ్జ్ చేయటం అన్నది కొంచెం అంత నాకు ఎందుకో నచ్చని ప్రక్రియ. కానీ బెస్ట్ అవార్డు అంటే కనుక ఒకవేళ నేను చిన్నప్పుడు నేను స్టార్ట్ చేసిన కొత్తలో దాదాపు 40 ఏళ్ల కింద వచ్చట, 35-40 ఏళ్ల కింద వచ్చట, ఎవరో నేను ఒక చిన్న ల్యాండ్స్కేప్ చేశాను, ఎవరో అడిగితే ఇచ్చాను. వాళ్ళు ఇట్లా ఏదో గోడ మీద పెట్టుకున్నారు. ఇన్సిడెంటల్లీ ఆ గోడ పక్కన ఒక కిటికీ ఏదో ఉండేది. వాళ్ళు చాలా డిస్ప్లే బాగుంది బాబు అని ఫోన్ చేసి కూడా చెప్పింది. నాకు పెయింటింగ్ చాలా నచ్చింది, మా నేబర్స్ అంతా దాన్ని అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది, మా ఇంటికి ఒక కొత్త కళ వచ్చింది అని. 2 days తర్వాత నాడు పైకి చూస్తే ఇట్ వాజ్ స్టోలెన్. వాడు కిటికీ ఓపెన్ చేసి ఆ పెయింటింగ్ తీసుకొని అప్పుడు నేనేం ఈ మాత్రం పేరున్న, ఇప్పుడు మాత్రం పెద్ద పేరున్న ఆర్టిస్ట్ అని కాదు కానీ, బట్ అట్లీస్ట్ నా పేరు 10 మందికి తెలుసు. అప్పుడు ఎవరికి తెలియదు, జస్ట్ స్టార్టర్. ఆ చిత్రం ప్రత్యేకత అది బెస్ట్ అవార్డు అనుకుంటాను. ఒక అనామకుడి చిత్రాన్ని, అది కూడా వాటర్ కలర్లో చేసిన ల్యాండ్స్కేప్, అది ఎవరో ఇంకేం దొంగిలించాలనే కోరిక కలిగింది. అంటే తీసుకుపోయిన వాడు కూడా మంచి, అంటే టేస్ట్ ఉన్నవాడే. పక్కన గడియారం దానికంటే విలువ ఉండొచ్చు, పక్కన గడియారం లేకుంటే ఇంకేదో ఉండొచ్చు, అవే ముట్టుకోకుండా కేవలం అదొక్కటి పెయింటింగ్ తీసుకెళ్ళాడంటే తను చాలా బాధగా చెప్పింది ఆ ఇల్లాలు. కానీ నాకు అనిపించింది, అమ్మ నాకు చాలా సంతోషం. సో దట్ ఈస్ ద బెస్ట్ అవార్డ్ ఐ థింక్. మీకు చిత్రకళలో గురువు లేరు, అవునండి, చిత్రం ఎలా వేయాలో నేర్పించిన వారు లేరు, కానీ చిత్రాల పట్ల ఉన్న ఆసక్తే మిమ్మల్ని చిత్రకారునిగా తీర్చిదిద్దింది. అంటే బాల్యం నుంచి ఏర్పడిన ఆసక్తి కావచ్చు, అనుభూతులు కావచ్చు, ఇంకెవరైనా చిత్రాలు చూసిన స్ఫూర్తి కావచ్చు. చిత్రకళా రంగం వైపు మళ్ళిన తర్వాత మళ్ళక ముందు ఉన్న అనుభవాలు ఏంటి? ఒక్కటి చెప్పాలంటే, నాకు ఏదైనా ఒక అందమైన వస్తువు లేకుంటే ఏదైనా ఆకట్టుకున్నది, ఏదైనా నాకు కంటికి ఇంపుగా అనిపించింది దాన్ని పదే పదే చూడటం నాకు ఒక అలవాటు. సో నేను అంటే ఎవరైనా మంచి కనపడ్డా కూడా అబ్జర్వ్ చేసేవాడిని, ఏదన్నా వస్తువు కనపడ్డా కూడా దాన్ని అబ్జర్వేషను, దాంట్లో ఉన్న గొప్పతనం ఏదో తెలుసుకోవాలన్నది ఒక ఆసక్తి. అట్లాంటిదే ఎందుకో బొమ్మలు వేయాలంటే, ముఖ్యంగా ఏమయ్యేది మనకు ఈ చిన్నప్పుడు ఈ బొమ్మలు, ఇది పుస్తకాలలో వచ్చే బొమ్మలు కొన్నిసార్లు అంత బాగుండకపోయాయి. ఇప్పుడు ఎవరో రాజు బొమ్మ వేశాడు, అందులో నాకేవో లోపాలు కనిపించాయి. శ్రీకృష్ణదేవరాయల బొమ్మ ఏదన్నా ఉంటే ఆయన కిరీటం ఒక మామిడి పిండి ఆకారంలో ఉండాలి, అది ఇక్కడ ఎందుకో అందంగా లేదు ఇది అని. తర్వాత దాంట్లో విమర్శలు కనిపించేవి నాకు, కళ్ళల్లో ఏది సరిగా లేవు కళ్ళు అన్నది ఒకటి. సో ఇట్లాంటివి కొంచెం అబ్జర్వేషన్ తోటి నేను దాన్ని బాగా వేయడానికి ప్రయత్నం చేసేవాడిని. సో అట్లా అదొకటి. అంటే డిఫరెంట్ ఆలోచనలు మొదటి నుంచి, అంటే ఇప్పుడు చూసి దానిలాగానే వేస్తారు చాలామంది, దాంట్లో అబ్జర్వ్ చేసి దాంట్లో ఉన్న లోపాలని నేను సరిదిద్దాలనుకోవటం ఒకటి. కొంచెం అంటే ఇప్పుడు చెప్పుకుంటే ఏదో గొప్పగా అనిపిస్తుందేమో, కానీ అప్పుడు నేను నిజంగా చేసేవాడిని కూడా. తర్వాత సైన్స్ బొమ్మలు ఏమన్నా వేసేటప్పుడు నేను వేసేవాడిని, నా బొమ్మ బాగుంది అని 10 మంది నన్ను వచ్చి అడిగేవాడు. వేరే తోటి పిల్లలు ఉంటారు కదా క్లాస్, నాది కూడా బొమ్మ. అది అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. తర్వాత
ఫస్ట్ పేజీలో మనకు లేబుల్ ఉంటుంది, పేరు అవన్నీ రాసుకోవటం. అవి కాకుండా నేను ఆ నోట్బుక్స్లో ఫస్ట్ పేజీలో నా పేరు చాలా అందంగా రాసుకోవటం, పక్క ఏవో కొన్ని పువ్వులు, చెట్లు, సీతాకోక చిలుకలు అట్లాంటివి అంటే ఏదో చిన్న ఇంప్రూవైజేషన్ నుంచి మొదలైంది అనుకోండి. తర్వాత ముఖ్యంగా ఈ పియర్ ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది. మనకు పిల్లలు పక్కోడు మన క్లాస్మేట్ పక్కన కూర్చున్నోడు మిమ్మల్ని మెచ్చుకుంటే అదొక సాటిస్ఫాక్షన్, ఆనందం కదా. అదొక విధమైన ఎంకరేజ్మెంట్ లాగా ఉండేది నాకు. అదే ఇక చూసి చేసుకోవటం. తర్వాత ఏమో మరి అంటే కొద్దిమంది పూర్వజన్మ ఒకవేళ పూర్వజన్మ సుకృతమో లేకుంటే పుట్టుకతో వచ్చిన జీన్స్ అంటే మా ఇండ్లలో అయితే ఎవరు లేరు, మరి వాళ్ళకి అవకాశం రాలేదు అప్పట్లో. కానీ కొన్ని సంస్కారాలు మనకు పుట్టుకతో వస్తాయి, ఇది అట్లాంటిది అనుకుంటాను నేను. సో యోగా దీని మీద కూడా మనసు మళ్ళటానికి కూడా పూర్వజన్మ సంస్కారాలు ఏమైనా ఉంటాయి అవి, లేకుంటే పుట్టుకతో వచ్చిన సంస్కారాలు. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి చిత్రకారునిగా? నా బొమ్మలు సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా కొన్ని బయట ప్రదర్శనలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. మన అన్ని నగరాలలో పెట్టాను దాదాపు, ఇంకెక్కువ చేద్దామని ఇప్పుడు. అంటే కొంత పబ్లిసిటీ మెటీరియల్ అని కాదు కానీ ఇన్ఫర్మేటివ్ మెటీరియల్. ఇప్పటివరకు నేను ప్రాపర్ క్యాటలాగ్ ఏం ప్రింట్ చేయలేదు, మామూలుగా షో పెట్టామంటే పెట్టాము, ఏదో చిన్న మొత్తం నా ఒక సంకలనం లాగా కొన్ని బుక్స్ కింద పబ్లిష్ చేసి గ్యాలరీస్ని అప్రోచ్ అయ్యి షో చేద్దాం. అంటే ఇంతవరకు నేను ఎక్కువ గ్యాలరీస్కి అప్రోచ్ అవ్వలేదు. సోషల్ మీడియాతోనే నాకు ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది, కాంటాక్ట్స్ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. గ్యాలరీస్ కూడా నా ఏది ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసో లేకుంటే ఫేస్బుక్ పేజ్ చూసో అడుగుతున్నారు. ఇప్పటివరకు నేను కాంటాక్ట్ ప్రోగ్రామ్ పెట్టుకోలేదు, అవి కాంటాక్ట్ చేసి కొంచెం గ్యాలరీస్ స్ప్రెడ్ చేద్దాం. తర్వాత శిల్పాలలో కూడా కొంచెం వెరైటీగా చేసి పెడదామని ఇదే థీము క్యారీడ్ ఫార్వర్డ్ ఇంటూ స్కల్ప్చర్స్. అంటే కొందరు చిత్రకారులకు దేశంలోనే కాకుండా వారి చిత్రాలు విదేశీయులు తీసుకెళ్ళడం కానీ, విదేశాలలో గ్రూప్ షోలలో పార్టిసిపేట్ చేయడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి. ఆ అనుభవాలు ఏమైనా ఉన్నాయి? నేను అయినాయండి. లండన్లో రీసెంట్గా 2 years బ్యాక్ లండన్లో ఒక గ్రూప్ షో అయింది. తర్వాత కొన్నాళ్ళ క్రితం సౌత్ ఆఫ్రికాలో కూడా సనావా అని సౌత్ ఆఫ్రికన్ విజువల్ ఆర్ట్స్ అసోసియేషన్ అని వాళ్ళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఎక్కడో నా బొమ్మలు చూశారు. తర్వాత నన్ను ఇంకో లోకల్ ఆర్టిస్ట్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేము అక్కడ పోయి షోలు చేసి వచ్చాం. అక్కడ కూడా మంచి ఆదరణ లభించింది. తర్వాత ముఖ్యంగా నా పెయింటింగ్స్లో ఉన్న టెక్నిక్ ఒకటి, తర్వాత స్టైల్ అదొకటి బాగా అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు. అంటే ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ వర్క్ కదా అది. చివరగా మీ కుటుంబ వివరాలు? మాది ఉమ్మడి కుటుంబం. మా నాన్న, నేను, మా పిల్లలు అందరం ఒకే దగ్గర ఉంటాం. శ్రీమతి తను అనిత, తను గృహిణి. మాకిద్దరు పిల్లలు, అబ్బాయి ఆర్కిటెక్టు, కోడలు కూడా ఆర్కిటెక్టు. వాళ్ళు వాళ్ళ సొంత కంపెనీ నడిపిస్తున్నారు. మా అమ్మాయి ఇంటీరియర్ డిజైనర్, తను కూడా తన సొంత స్టూడియో స్టార్ట్ చేసుకుంది ఈ మధ్య. ఇదండి దేవులపల్లి హనుమంతరావు గారి జీవిత విశేషాలు, చిత్రరంగ పయనం, చిత్రకళా వైభవం, చిత్రకళలో వారు నేర్పే ప్రత్యేకతలు ఇతరులకు ఆదర్శం కావాలని కోరుకుంటూ వారు మనకిచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.